ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది. వార్ 2 ఫ్లాప్ తర్వాత దేవరా 2 క్యాన్సిల్ అయ్యిందన్న న్యూస్ బయటకొచ్చింది. ఇందులో నిజమెంతో గాని వెంటనే కొరటాల నాగ చైతన్యను డైరెక్ట్ చేస్తున్నాడు అని ప్రచారం నడుస్తోంది. ఇంతకీ దేవరా 2 ఉందా లేదా? చైతు కొరటాల కాంబో నిజమా కాదా? వాచ్ ది స్టోరీ. ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావటం లేదు, అందుకే కనిపించడం లేదనుకుంటే అందులో అర్థం ఉంది. దేవర సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల గ్యాప్ లో పడిపోయాడు. దేవర 2 కథ రెడీగా ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అదేమిటో గాని కొరటాల కెరీర్ ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోతోంది. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల 2013లో మిర్చితో దర్శకుడిగా మారాడు. ఈ 15 ఏళ్లలో ఆయన తీసింది 6 సినిమాలే. ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. భరత్ అని నేను రిలీజ్ తర్వాత ఎవరిని డైరెక్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్ లేకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండడంతో డేట్స్ కోసం ఏడాదిన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. భరత్ అని నేను వచ్చిన 4 ఏళ్లకు ఆచార్య రిలీజ్ అయింది. ఆచార్య రిలీజ్ కు ముందే ఎన్టీఆర్ తో దేవర కమిట్ అయ్యాడు కొరటాల. ఆచార్య ఫ్లాప్ కావడంతో దేవర కథను రీరైట్ చేయాల్సి వచ్చింది. ఇలా ఏడాది గడిచిపోయింది. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూలైతే రాబట్టింది. దాదాపు 100 కోట్ల లాభం తీసుకొచ్చింది. దేవర వచ్చి ఏడాదవుతున్నా దేవర 2 ఎప్పుడూ క్లారిటీ కనిపించడం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీతో ఉన్నాడు. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో దేవర 2 క్యాన్సిల్ అంటూ ప్రచారం జరిగింది. ఆ వెంటనే కొరటాల చైతుతో ఓ మూవీ కమిట్ అయ్యాడన్నారు. అసలు ఈ ఇద్దరి మధ్య సినిమా చర్చలేదట. కాస్త లేటైనా దేవర 2 ఉంటుందని 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే.